రండి. తను మా అమ్మాయి ఆర్తి. ఓ నమస్కారం ఆంటీ. నమస్కారం. నమస్కారం. ఓ మీ చిన్న కూతురు ఆర్తియా? అవునవును, చిన్న కూతురు ఆర్తి, పెద్ద కూతురేమో సత్య. రండి కూర్చోండి. లేదు పర్వాలేదు, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికే ఇక్కడికి వచ్చాను. పెళ్లి విషయం అయితే ఆయనతో మాట్లాడాలి. ఆయన ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తారు. ఓ వదినా, వీళ్ళ ఇల్లు విజయనగరంలా ఉంది, మన ఇల్లే ఓరుగల్లు. సారీ వదినా, సారీ సారీ. ఏమంటున్నారు? నాకు అర్థం కాలేదు. మన ఇంట్లో మగవాళ్ల రాజ్యం, వాళ్ళింట్లో ఆడవాళ్ల రాజ్యం అని చెప్తున్నారమ్మా. ఇది కూడా అర్థం కాలేదా? అలాంటిదేం లేదు. నేను నలన్ సార్కి ఫోన్ చేసే ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు వచ్చేస్తానని చెప్పారు. ఓహో సరే, అయితే నేను తాగడానికి ఏదైనా తీసుకొస్తాను. ఏంటంటే చూస్తున్నారు? కాదు, ఇదేం చేప ఇంత పెద్దగా ఉంది? ఇది వాస్తు చేప. ఎక్కడ? గాజువాక మార్కెట్లో కొన్నారా? అయ్యయ్యో సారీ వదినా, తప్పుగా ఏమైనా మాట్లాడానా? ఎక్కడ దొరకలేదంటీ. ఇది ఫారెన్ నుంచి నాన్న ఆర్డర్ చేసి తెప్పించారు. దీని పేరు అరోవెనా ఫిష్. am I correct? అవునంటీ, ఇది 2 లక్షలు. 2 లక్షలా? అంత ధర? దీనికే భయపడుతున్నారు? నేను నిజమైన వాస్తు చేపను కొని ఎక్వేరియంలో పెట్టడానికి ఆర్డర్ చేశాను. దాని రేట్ అయితే 5 లక్షల రూపాయలు. అయ్యో, ఒక్క నిమిషం ఆగమ్మా, నాకు అలానే తల తిరుగుతోంది. వాస్తు ప్రకారం ఈ చేపను ఇంట్లో పెంచితే డబ్బులు ఎక్కువ వస్తాయి అంటారు. అందుకే చాలా మంది పెంచుతారు. నాన్నగారికి ఇలాంటి వస్తువులు కొని సేకరించడం చాలా ఇంట్రెస్ట్. మేడ పైన కూడా చాలా ఆర్ట్స్, పెయింటింగ్స్ కొని పెట్టారు. ఇస్ ఇట్? ఇదిగోండి, జ్యూస్ తాగండి. నో థ్యాంక్స్. పోనీ మీరు తీసుకోండి. ఇవ్వండి ఇవ్వండి. థ్యాంక్ యూ. నేను 1-2 సార్లు ఈ ఇంటికొచ్చాను, కానీ ఎప్పుడు ఇల్లంతా తిరిగి చూసిందే లేదు. వదినా, ఇక్కడే ఇంత అందంగా ఉందంటే మేడ పైన రూమ్స్ ఇంకా సూపర్ గా ఉంటాయనుకుంటా. అదేంటంటే మేడం మీద నాకు కూడా ఇలాంటి ఆర్ట్స్, పెయింట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. నలన్ సార్ దగ్గర పెద్ద కలెక్షనే ఉందంట కదా, అవన్నీ నేనొకసారి చూడొచ్చా? ఆర్తి రామ్మా, కొంచెం ఇల్లంతా చూపించు. వదినా, తననెందుకు ఇబ్బంది పెడుతున్నారు? పాపం, మనమే మేడపైకి వెళ్ళి తిరిగి చూద్దాం. సరే రా. పైకి వెళ్ళి చూద్దాం. అయ్యో ఆర్తి, ఏంటి వీళ్ళు? ఆర్తి, ఏంటి వీళ్ళ పాటికి మేడ మీదకి వెళ్తున్నారు? పైన రూమ్లో వరదరాజన్న, దేవి ఉన్నారు కదా. అమ్మా, వరదరాజ్ అంకుల్ బయటికి వెళ్లారు. దేవి అక్క మాత్రమే ఉంది. ఈవిడ గనక అక్కను చూసిందంటే కథ ముగిసిపోతుంది. నువ్వు వెళ్ళి చూడకుండా ఆపమ్మా. వెళ్తాను. అదక్కడ పెట్టి వెళ్ళు. సడన్ గా ఇల్లు చూడాలన్నారు. రూమ్స్ అవి క్లీన్ చేయలేదు, పని మనిషి కూడా రాలేదు. అందులో ఏముందండి, ఇల్లన్న తర్వాత అలా ఇలా ఉంటుందిలేండి. నాకు ముఖ్యంగా పెయింటింగ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. అక్కడుంది.
అయ్యయ్యో, ఈ రూమ్లో దేవి ఉంది కదా. వావ్, సూపర్. వదినా నాకేం అర్థమే కాలేదు. దీని పేరే మోడర్న్ ఆర్ట్. మోడర్న్ ఆర్ట్ అంటే ఇదేనా? మీకు గ్రీనరీ ఇష్టమైతే మేడ మీద టెర్రస్ గార్డెన్ ఉంది. కావాలంటే మనం అక్కడికి వెళ్దామా? అలాగే అండి. మనం ఈ రూమ్ కూడా చూసి వెళదామా? ఈ పెయింటింగ్స్ కూడా బాగున్నాయి. అయ్యో అయ్యో, ఏదో దడేల్మని శబ్దం వినపడిందే. అది వాష్రూమ్ డోర్ సరిగ్గా లేదు, గాలి వచ్చింది కదా, అందువల్ల దబేల్మని కొట్టుకుని ఉంటుంది. ఆ శబ్దమే అయ్యుంటుంది. లేదు, ఇప్పుడు ఆ అని అరిచినట్టు సౌండ్ వినబడింది. నాకు కూడా అలాగే వినిపించింది. అలానా? అది గాలి శబ్దమే. ఆ ఊ అనే అలా వినిపిస్తూ ఉంటుందంతే. ఎవరో ఇక్కడ ఉన్నట్టుగా నాకు ఫీల్ అనిపిస్తోంది. అవునొదినా, నాకు కూడా అలానే అనిపిస్తోంది. ఇది నా కూతురు రూమ్. ఓ, అమ్మా! ఎవరు? నా కూతురికి ఏదో అయినట్టుంది. ఆర్తి, ఏమైందే? ఏం లేదే. ఏమే చెవులు కన్నం పడేలా అరిచేవెందుకే? ఏమ్మా, నీకేదో అయ్యిందని మేం భయపడి పరిగెత్తుకుంటూ వచ్చాం. 2-3 సార్లు పిలిచాను, పలకకపోయేసరికి అందుకే గట్టిగా అరిచాను. సరే, ఎందుకు పిలిచావో చెప్పే. అమ్మా, కార్ సౌండ్ వినిపించిందమ్మా. నాన్న వచ్చారనుకుంటా. రండి సార్, ఎలా ఉన్నారు? పద్ధతి ప్రకారం నేనే మీకు స్వాగతం చెప్పాలి. ఇది నా ఇల్లు. ఎప్పుడు వచ్చారు? ఎలా ఉన్నారండి? అదిగో ఆ చేప బొమ్మ చూసాం. ఇలాంటివి మీ ఇంట్లో చాలా కలెక్షన్స్ ఉన్నాయంటే పైకి వెళ్ళి అలా చూసొచ్చాం సార్. ఆహా. హాయ్ సత్య. హాయ్ ఆంటీ.